పశువులకు వాటి పోషణపై ఆధారపడ్డ రైతులకు ఈ వేసవి కష్టకాలమని చెప్పాలి. ముఖ్యంగా పశువులపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పశువులు ఒత్తిడికి, ఎండదెబ్బకు లోనై వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. దీనికి తోడు ఈ కాలంలో పచ్చిమేతలకు కొరత ఏర్పడుతుంది. అందువల్ల పశువులను వేడిమి నుంచి రక్షించడానికి ఫారాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మేతల విషయంలోనూ శ్రద్ధ పెట్టాలి. వివరాలు అందిస్తున్నారు నెల్లూరు జిల్లా వెటర్నరీ పాలిక్లినిక్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సోమయ్య. వేసవి కాలంలో పశువులకి మనము షెడ్లు నిర్మాణంలో కూడా తూర్పు పడమరలుగా నిర్మించుకుంటే ఈ గాలి వాతావరణం కానీ సక్రమంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఈ యొక్క పశువుల షెడ్డు పైభాగాన్ని ఎండ తగలకుండా ఉండటానికి సున్నం కానీ లేకపోతే వైట్ పెయింట్ చేయటం ద్వారా ఎండను తగ్గించుకోవచ్చు. అలాగే పైభాగాన్ని వరిగడ్డితో కప్పి ఉంచటము, స్ప్రింక్లర్ అరేంజ్ చేసి షెడ్ని చల్లగా ఉండే విధంగా చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే చుట్టుపక్కల కూడా చల్లగా ఉండటానికి గోనె సంచుల్ని ఏర్పాటు చేసుకోవటము, గోనె సంచుల్ని తడపటం ద్వారా చల్లగా ఏర్పాటు చేయటం కూడా మనం చేసుకుంటే ఎండను తగ్గించుకుని పశువు చల్లటి వాతావరణంలో బాగా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే చుట్టూ కూడా పశుగ్రాసాలతో నిండిన చెట్లు, కొన్ని అవిసె, మునగ, సుబాబులు, వీటితో పాటు నీడనిచ్చే చెట్లు, కానుక చెట్లు, వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసుకోవటం ద్వారా షెడ్లు చల్లగా ఉంటాయి. ఇలా షెడ్లు వాతావరణం చల్లగా ఉంటే పాడి పశువులు మంచి వాతావరణంలో ఉండి పాల ఉత్పత్తి బాగా ఉంటుంది, తగ్గకుండా ఉంటుంది. అలాగే పాడి పశువులను కానీ మేపే సమయం కూడా ఎండాకాలంలో ఉదయం 10 గంటల తరువాత మేపకుండా వాటిని మళ్ళా షెడ్ల కింద కానీ చెట్ల కింద కానీ ఉంచాలి. అలాగే సాయంత్రం కూడా 4 గంటల తరువాత మాత్రమే ఈ పశువుల్ని మనం మేతకి ఈ గ్రేజింగ్ కోసము వదలవలసి ఉంటుంది. ఇలా చేయటం ద్వారా మనము పశువులు వడదెబ్బ తగలకుండా వేసవి తాపానికి గురి కాకుండా ఉంటుంది. ఈ పాడి పరిశ్రమలో మన రాష్ట్రంలో ముఖ్యంగా 2 జాతులు మనకి పాల ఉత్పత్తిని ఇవ్వటానికి ఉన్నాయి. ఒకటి నల్లజాతి ముర్రా జాతి పశువులు, 2 సంకర జాతి పశువులు. ఈ నల్లజాతి పశువులు మనకి ఎండాకాలము ఈ ఏడి వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వాటికి చర్మము నల్లగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతని తీసుకుంటాయి. అలాగే ఉష్ణాన్ని బయటికి పంపించడంలో కూడా తనకున్న శరీర వాతావరణం కానీ వాటి సహకరించదు. అలాగే సంకరజాతి పశువులు కూడా మనకి శీతల ప్రాంతంలో బాగా ఉంటాయి కాబట్టి ఎండాకాలంలో అవి కూడా మనకి పాల ఉత్పత్తి తగ్గిపోవటానికి కానీ ఎండల ప్రభావము ఉండటానికి కానీ అవకాశం ఉంటుంది. పాల ఉత్పత్తిని సక్రమంగా మనము చేసుకోవాలంటే నల్ల పశువుల్ని, తెల్ల పశువుల్ని రెండింటిని కూడా మనము జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రధానము పశుగ్రాసము. పశుగ్రాసాలని బాగా అభివృద్ధి చేసుకోవటానికి మనం ముందుగానే జొన్న, మొక్కజొన్న, సూపర్ నేపియరు ఇలాంటి పశుగ్రాసాలని ముందుగా సేకరించుకొని వాటిని సైలేజ్ రూపంలో తయారు చేసి పెట్టుకుంటే వేసవి కాలంలో ఇలాంటి గడ్డిని మనం వాటికి అందించడం ద్వారా పచ్చిమేత కొరత లేకుండా చూడవచ్చు. పచ్చిమేత కొరత ఉన్న ప్రాంతంలో దాణా మిశ్రమాన్ని కూడా కొంతవరకు అయితే దాణా మిశ్రమము ఖర్చు వ్యయంతో కూడుకున్నది కాబట్టి దానాన్ని మనము తక్కువగా వాడితేనే, పశుగ్రాసాలు ఎక్కువగా వాడితేనే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఈ దానాతో పాటు మినరల్ మిక్చర్ వాటిని అందించడం ద్వారా కూడా పశుపోషణలో సమతుల్య ఆహారాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పశుపోషణలో పాటించవలసి ఉంటుంది. పచ్చిగడ్డిని పగలు వాటిని ఎక్కువగా అందిస్తూ రాత్రి సమయంలో ఎండుగడ్డిని అందించాలి. ఎండుగడ్డిలో కూడా యూరియా ట్రీటెడ్ ప్యాడిస్టర్ అంటారు. ఈ యొక్క సుపోషకాన్ని చేసిన వరిగడ్డిని ఇవ్వటం ద్వారా పశువులకి సమతుల్య ఆహారాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా పశువులకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎండాకాలానికి ముందే డీవార్మింగ్ చేయవలసిన అవసరం ఉంది. ఈ నేషనల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా గాలికుంటి వ్యాధి ఉచిత టీకాలను అందిస్తున్నాము. వాటిని అందించవలసి ఉంటుంది. అలాగే ఈ వేసవి కాలము తదుపరి కూడా జాగ్రత్తగా ఉండటం కోసము గొంతువాపు వ్యాధి, జబ్బువాపు వ్యాధి, ఈ వ్యాధి నిరోధక టీకాలను కూడా మనం వీటికి అందించాలి. వాటితో పాటు ఈ చిన్న దూడలకి బ్రూసిల్లోసిస్ వ్యాక్సినేషన్ వేస్తున్నాము. అలాగే కొన్ని వ్యాధులు కూడా వేసవికాలంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమ్మరు మ్యాస్టైటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దానిని కూడా రాకుండా రైతులు పాలని తీయటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎండాకాలము ఈ పాలు ఎక్కువ పెరిష్ అవుతూ ఉంటాయి కాబట్టి తొందరగా చెడిపోయే లక్షణం ఉంటుంది. అందువల్ల పాలని ఉదయం పూట, సాయంత్రం పూట మాత్రమే పాలను తీయాలి. తీసిన వెంటనే కూడా వాటిని రవాణా చేసి పాల కేంద్రానికి తొందరగా చేర్పిస్తే పాలు చెడిపోకుండా ఉంటాయి. అలాగే వెన్న శాతం కూడా బాగుంటుంది. ఇవన్నీ మెలకువలు పాటిస్తే పాడి పరిశ్రమ వేసవి కాలంలో కూడా రైతుకి
నష్టం లేకుండా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.